ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, కార్తీక మాసంలో స్నానం, దీపారాధన, దీపదానం, మరేమో వన భోజనాలు చేస్తే చాలా మంచిది. చేయకపోయినా, చేయలేని పరిస్థితుల్లో ఉన్నా అట్లీస్ట్ ప్రోత్సహిస్తే కూడా చేసినంత ఫలితమే వస్తుంది అని మీరు చెప్పారు కదా వీడియో. అవునమ్మా. మరి ఒకవేళ చేసే వాళ్ళని కూడా ఏదో పుల్ల పెట్టి దూరం చేసే వాళ్ళకి ఎలాంటి ఫలితం వస్తుంది? అమ్మా, పోలీస్ వర్గానికి వెళ్లే కథ అని ఒకటి ఉంది మనకి. అవును, ఇది తెలుగు వాళ్ళు మాత్రమే చేసేటటువంటిది ఎక్కువగా. ఇది ఈ కథ వింటే మనకు అర్థం అవుతుంది. ఇది అవటానికి కార్తీక మాసానికి సంబంధించిందే గాని జీవితంలో ప్రతి సందర్భంలో అన్వయించుకోదగింది. ఈవిడ ఒక ఆవిడ ఉంది. ఆవిడ చాకలి స్త్రీ అనుకుంటా. అంటే ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి, మన వ్రతాల్లో కథల్లో అస్సలు అందరూ బ్రాహ్మణుల గురించే ఏం ఉండదమ్మా. ఎందుకంటే ఆ రోజుల్లో కులాల పట్టింపు లేదు, వృత్తుల బట్టే ఉండేది. వృత్తులు బట్టి ఈ వృత్తి చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజుల్లో అంటలేదు మనం, వాళ్ళు టీచర్లు, వీళ్ళు యాంకర్లు, వీళ్ళు ఇంకోటి అని, అట్లా వృత్తి ప్రకారం. అయితే ఆవిడకి 5 కోడళ్ళు, 5 కొడుకులు, 5 కోడళ్ళు. ఎందుకో చిన్న కోడలంటే ఆవిడకి నచ్చదు. ఎందుకంటే పిల్లికి ఎలక్కి ఎందుకు పడదంటే అందుకే, స్వభావాన్ని బట్టి. కొంచెం వాళ్ళకి స్వార్థం ఎక్కువ. ఈ అమ్మాయి కొంచెం మామూలుగా ఉంటుంది. అలా ఉంటే కార్తీక మాసం వచ్చిన తర్వాత పై కోడళ్ళని తీసుకుని ఆవిడ స్నానానికి వెళ్ళేది గోదావరి నదికి. నది స్నానాలకి చిన్న కోడల్ని రానిచ్చేది కాదు. ఎందుకో, ఎందుకంటే అంతే అంతే, మా అందరికి పుణ్యం రావాలి, ఆ అమ్మాయికి రాకూడదు. అది అంటే పాపం ఏం చేస్తుంది, అత్తగారు గోదావరికి వెళ్ళిపోగానే గోదావరి దాకా నడిచి వెళ్ళాలి, స్నానం చేయాలి, మళ్ళీ తిరిగి రావాలి, సమయం ఉంటుంది కదా, తెలుసుగా ఎంత సమయం పడుతుందో. ఈ లోపల వాళ్ళు వెళ్ళగానే గబగబా లేచి పెరట్లో ఉన్న బావిలోని గంగా గంగా అనుకుని స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఇంట్లో తెలియకూడదుగా, పెరట్లో పత్తి చెట్టు ఉంటే ఆ పత్తి నుంచి కాస్త పత్తి తీసుకుని పత్తి చెట్టు నుంచి మజ్జిగ చేసిన కవ్వానికి దాన్ని ఇలా అనిపేది, వెన్న తగిలేది. మరి అత్తగారికి తెలియకూడదు తను చేసే పని. అందువల్ల చిన్న దీపం పెట్టి మట్టి ప్రమిదలో తులసి దగ్గర దూరంగా ఉంటే కనపడుతుందని చెప్పి దాని మీద ఒక బియ్యం వాడేసుకునే బుట్ట బోర్లించేది. మేదరి బుట్ట అంటారు తెలుసా, పల్లెటూళ్ళల్లో ఉండేది. పూర్వకాలం బియ్యం వాడేసుకునేవారు, దాంట్లో అది బోర్లించేసేది. అంటే దానికి లోపలికి గాలి పెడుతుంది కానీ బయటికి దీపం కనపడదు, అంటే దూరానికి కనపడకుండా అలా ఉండి అక్కడ ఉండి వాళ్ళు ఎక్కడో వస్తున్న అలికిడి కాగానే దీన్ని అన్ని మామూలుగా ఎక్కడక్కడ పెట్టి ఏమి ఎరగనెట్టేళ్ళు పడుకునేది. మాకే పుణ్యం వచ్చింది, దీనికి రాలేదు అని సంతోషపడేవాళ్ళు వాళ్ళు. అయిపోయింది, కార్తీక మాసం అంతా అయిపోయింది. చిట్ట చివరి రోజున వాళ్ళందరూను ఏం చేస్తారంటే, మామూలుగా అక్కడ స్నానం చేసిన చివరి రోజున ఏదో ఈ అరటి దొప్పల్లో దీపాలు పెట్టి అదే గోదావరి నదిని కూడా అర్చించి, అమ్మా మేము ఇన్నాళ్ళు చేసింది నీకే అర్పించుకుంటున్నామని సమర్పించేస్తారు. అలా సమర్పించడానికి వీళ్ళు వెళ్ళారు. ఆఖరి రోజున వెళ్ళేటప్పటికి దేవదూతలు ఈ పోలిని విమానంలో ఎక్కించుకుని పెడుతున్నారు. వీళ్ళంతా చూసారా గోదావరి దగ్గర స్నానం చేసిన అత్తగారు, ఊళ్ళో వాళ్ళు, మిగిలిన తోడుకోడళ్ళు. ఆ పోలు ఎవరనుకున్నారు, నా కోడలే, మా తోడు కోడలే. అయినా మేం కదా గోదావరి స్నానం చేసి దీపాలు పెట్టింది, అది పెట్టలేదు కదా, దాన్ని తీసుకెళ్తే మమ్మల్ని తీసుకెళ్ళండి అని అరుస్తున్నారు. అరుస్తున్న దేవదూతలు మీకు ఎవరికి అధికారం లేదన్నారు. లేదు మా కోడలే కదా, మా కోడలతో పాటు మేము వస్తామని చెప్పి ఇలా వీళ్ళు పైకి దేవదూతలు కిందగా వాళ్ళ కనపడేట పెడుతున్నారు. కిందకి వస్తుంటే వాళ్ళు అది పట్టుకుని వెంటబడి అలా చేస్తుంటే తోసేసి కింద పడేశారు. ఏమైంది అంటే, మీరు స్వార్థంతో పోలికి ఎటువంటి పుణ్యం రాకూడదని అడ్డపడ్డారు కదా, మీరు ఎన్ని పూజలు చేసేం లాభం, ఎన్ని దీపాలు పెట్టేం లాభం, ఎన్ని స్నానాలు చేసేం లాభం. నీళ్లతో ఒంటిని కడుక్కున్నారే గాని మీ బుద్ధుల్ని కడుక్కోలేదు, మీ మనస్సుల్లో స్వార్థం పోలేదు, పైగా ద్వేషం ఉంది. పుణ్యం నాకే కావాలి, ఇంకోళ్ళకి రాకూడదు అనేటటువంటి ఒక పిచ్చి ద్వేషం, పిచ్చి స్వార్థం ఉంది. అందులో అమ్మాయికి రాకూడదని ప్రత్యేకమైన ద్వేషం ఉంది. అందువల్ల మీరు అర్హులు కారు. తను ఉన్న దాంతో చాలా జాగ్రత్తగా చేస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది, మనకి బ్రహ్మాండంగా నదికే వెళ్ళాలని లేదు, లేదా ఏదో ఆవు నెయ్యే కావాలని లేదు,
ఏదో బ్రహ్మాండంగా అందరూ చూసేటట్టుగా ఆర్భాటంగా చేయాలని లేదు. భక్తి గనక ఉన్నట్టయితే మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో, మనకి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులతో, మనకు వీలైనటువంటి పద్ధతిలో భక్తి మనసులో ఉండి చేస్తే అది పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది. భావగ్రాహీతు జనార్దన అని చెప్తారు. అమ్మవారి గురించి చెప్పాడు. భవాని భావన గమ్య అనే నామం ఉంది. భావన వల్ల మాత్రమే పొందదగింది గాని భావన లేకుండా లలితా రహస్యనామ సహస్రం నేను 8 నిమిషాల్లో చదువుతానండి అని తుఫాన్ మెయిల్ లాగా చదివేసుకుని పెడితే ఒక్క నామం గురించి కూడా నువ్వు భావన లేదుగా, నీకేమొస్తుంది? భవాని అన్నప్పుడు ఆ నామాన్ని గుర్తు రావాలి. అపర్ణ అన్నప్పుడు ఆ భావాన్ని మనసులో మెదలాలి. అది లేనప్పుడు ఏమిటి ప్రయోజనం? కనుక యాంత్రికంగా ఆర్భాటంగా చేసిన దానికన్నా మనసు పెట్టి, మనం అంటూ ఉంటాం ఏదన్నా ఫలితం రావాలంటే మనసు పెట్టి పనిచేయి, మనసు పెట్టి పనిచేయి అని. నేను చేత్తో కదా చేస్తాను, మనసుతో ఏమిటో అని అడుగుతారు పిల్లలు. అంటే చేసే పని మీద దృష్టి కేంద్రీకరించమని. పూజ అయినా అంతే. తలుచుకునేటప్పుడు, దైవాన్ని ఆరాధించేటప్పుడు భక్తి ప్రధానం, మిగిలినటువంటి వస్తువులు అప్రధానం. అప్రధానం అంటే అక్కర్లేదని కాదు, నాకు నాకు స్తోమత ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మా ఇంట్లో ఆవుపాడు ఉంది, నాకు బొడ్డు ఆవు నెయ్యి ఉంది, ఆవు నెయ్యి నేను తినేసి పనికిరాని చెత్త నూనెతో దీపం పెడతానంటాం తప్పు. నాకు ఏది అందుబాటులో లేదు, ఏది దొరికితే దాంతో పెడతానని చెప్పి పెట్టినప్పుడు ఒప్పు. రెండిటికి చాలా తేడా ఉంది. కనుక ఈవిడికి తనకి పరిస్థితులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆ ఇబ్బందికరమైన పరిస్థితులని గుట్టుచప్పుడు కాకుండా తనకు వీలైనట్టుగా, అనుకూలంగా కూడా లేవేమీను, అనుకూలంగా మలుచుకోవడం మేధావులు చేసే పని. అనుకూలంగా లేకపోయినా వీలైనంత దానిని దాంట్లో తాను ఒదిగిపోయేటట్టుగా వాటిని అధిగమించకుండా ఉన్నంతలో చేసుకున్నది. అది దాన్ని చూసి మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ కథ విన్న తర్వాత నాకు మొదటిసారి జీవితంలో ఈ కథ విన్నప్పుడు, చిన్నప్పుడు ఏదో మనకన్నీ తెలియవు కదా, పెద్దయ్యాక వింటే ఆహా మనం ఈజీగా పుణ్యం సంపాదించుకోవచ్చు అనిపించింది. ఏమిటది? నేను చేయలేకపోయినా ఎవరన్నా చేస్తుంటే భుజం తడతా, ఎవరినన్నా మంచి పనులు చేయమని సలహా ఇస్తా, నాకు కూడా పుణ్యం వస్తుంది వాళ్ళు చేస్తే. అయితే మరి కార్తీక మాసంలో ఏ రోజు వస్తుంది, మరి ఆ రోజు మేమైనా ప్రత్యేకంగా చేయాల్సింది ఉంటుందా? ఏది? పోలీస్ వర్గానికి వెళ్ళేది అమావాస్య, కార్తీక అమావాస్య. కానీ ఒక్కోసారి అమావాస్య శుక్రవారం మంగళవారం వస్తే లేదండి ఎందుకైనా మంచిది అని చెప్పి ఆ మర్నాడు చేస్తూ ఉంటారు. తర్వాత పాడ్యమి నాడు తెల్లవారుజామున చేస్తారమ్మా. ఏం చేయాలమ్మా? మామూలుగా తులసి దగ్గర దీపాలు పెట్టుకుంటాం, బాగానే పెట్టుకుంటాం, ఎక్కువగానే పెట్టుకుంటాం. పెట్టుకుని తులసికి పూజ చేసుకుని, కార్తీక దామోదరుడికి పూజ చేసుకుని, కార్తీక మాసం అంతా దామోదరుడికి కదా పూజ చేస్తాం, కార్తీక దామోదరుడికి పూజ చేసి, మరి మన గోదావరి ఎక్కడుంది? అందుకని వీలైతే ఒక బకెట్ లోనో టబ్ లోనో నీళ్లు పోసి రాత్రి పోసుంచి వాటిని ఇలా కదిపితే పొద్దున కదులుతూ ఉంటాయి. ఆ కదులుతున్న నీళ్లలో ఈ దీపాలను వదిలిపెడతాం. అంటే ఉన్నంతలో ఏర్పాటు చేసుకోవడమే. ఇప్పుడు అమ్మాయి కూడా ఏం చేసింది పాపం, పోలి ఉన్నంతలోనే చేసింది. మనకు ఉన్నంతలో, మనకు అందుబాటులో ఉన్న దాంట్లో ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకే చేసుకుంటూ ఉంటే భావం చాలా ప్రధానం భక్తికి. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.